హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్వర్డ్స్ మోగ్రేట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మోగ్రేట్ అంటే ఏంటనుకుంటున్నారా? మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్. సో ఇవి మనం ఎక్కడెక్కడ చూస్తామంటే జనరల్గా టెక్స్ట్ అనిమేషన్స్ చూస్తాం కదా, అక్కడ మళ్ళీ యూట్యూబ్ వీడియోస్లో యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు మనం కింద లైక్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయమని చెప్పి మనకి చిన్న యానిమేషన్ వస్తుంది చూడండి. అక్కడ మళ్ళీ మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా లైక్, కామెంట్, షేర్ అని చెప్పి బటన్స్ ఉంటాయి కదా, అందులో మనం లైక్ క్లిక్ చేసినప్పుడు ఆ లైక్ పాపప్ అయ్యి కలర్ చేంజింగ్ యానిమేషన్ వస్తుంది. సో ఇలా చిన్న చిన్న యానిమేషన్స్ అన్ని మనం మోషన్ గ్రాఫిక్స్ అంటాం. సో ఈ మోషన్ గ్రాఫిక్స్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేస్తాం. సో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసిన యానిమేషన్ని మనం ఒక టెంప్లెట్ కింద, అంటే మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్ కింద, మోగ్రేట్ ఫైల్ కింద మనం దాన్ని క్రియేట్ చేసుకొని ప్రీమియర్ ప్రోలో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం ఎలా అక్కడే ఎడిట్ చేసుకునేలాగా యూజ్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సో జనరల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి యానిమేషన్ VFX బేసిక్ సాఫ్ట్వేర్. ప్రీమియర్ ప్రో ఏంటంటే మనకి వీడియో ఎడిటింగ్కి మళ్ళీ కలర్ గ్రేడింగ్కి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్. సో మనం ప్రీమియర్ ప్రోలో ఆ వీడియోస్ని మనం ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నామో అందులో మనం ఈ మోగ్రేట్ ఫైల్ని తెచ్చుకొని అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకొని అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చి అలా చేసుకోకుండా. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం బిగినర్ యూట్యూబర్స్ యూట్యూబ్లో ఆల్రెడీ ఎవరైనా చేసిన ఈ వీడియోస్ ఉంటాయి చూడండి, సబ్స్క్రైబ్, లైక్, షేర్ క్లిక్ చేసి మనం ఇప్పుడు చెప్పాం కదా యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్ పెట్టేది. సో అవి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారు, వాళ్ళే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో దాన్ని క్రియేట్ చేసుకొని RGB ప్లస్ ఆల్ఫా అంటే మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుంది చూడండి. ఓన్లీ ఆ చేసిన యానిమేషన్ తప్ప ఎరక బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ట్రాన్స్పరెంట్గా RGB ప్లస్ ఆల్ఫా కలర్ ఫార్మేట్లో అండ్ దాన్ని మళ్ళీ MOV వీడియో ఫార్మేట్లో దాన్ని రెండర్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. ఇలా యూట్యూబ్లో నుంచి కానీ ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు అక్కడ దాన్ని ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకుంటారు తప్ప దాన్ని అక్కడే ప్రీమియర్ ప్రోలోనే ఎడిట్ చేసుకోలేరు. సో మనం ఏం చేస్తాం, ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసుకుని ఎలా చేయాలంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే ఆ యానిమేషన్ని మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్ కింద, అంటే మనం ఆ మోగ్రేట్ ఫైల్ కింద క్రియేట్ చేసుకొని దాన్ని మనం ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసుకునేలాగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సో ఇలా మనం ఓన్గా కస్టమైజబుల్గా క్రియేట్ చేసుకోవడమే కాకుండా నెట్లో కూడా కొన్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి. అవి మళ్ళీ ఎందులో నుంచి, అంటే ఏ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలో, లేకపోతే ఒక స్టార్టర్ ప్యాక్ కింద, అంటే ఇలా సింగిల్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి మనకు నచ్చింది ఎత్తుక్కొని డౌన్లోడ్ చేసుకోకుండా ఆల్రెడీ ఒక స్టార్టర్ ప్యాక్ కింద కొన్ని వెబ్సైట్స్ ప్లగ్ఇన్ బేస్డ్ కింద వస్తాయి. అంటే ఆ ప్లగ్ఇన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం మళ్ళీ ఎత్తుక్కోకుండా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ స్టార్టర్ ప్యాక్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రోలో కూడా అక్కడి నుంచి యూజ్ చేసుకునేలాగా ఆ వెబ్సైట్ ఏంటి, ఆ ప్లగ్ఇన్ ఏంటి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో ఇంకెందుకు కదా, సో ఇంక స్టార్ట్ చేద్దామా. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక ఒక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. దీనికి నేను మెయిన్ కాంపోనెంట్స్ చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను విత్ 1920, హైట్ 1080 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను. ఫ్రేమ్ రేట్ 30 FPS, డ్యూరేషన్ 5 seconds ఇచ్చుకున్నాను. సో ఇక్కడ ఓకే ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక యానిమేషన్ చేయాలి. సో ఆ యానిమేషన్ని మనం ఒక మోగ్రేట్, అంటే ఒక మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్ కింద దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో మీకు యానిమేషన్ ఐడియా ఉంటే ఇప్పుడు నేను ఒక లోవర్ థర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదొక ఐడియా ఉంటే నేను డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ పెడతాను. ఆ టైమ్ స్టాంప్స్ మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఆ మోగ్రేట్ ఫైల్ ఎక్కడైతే నేను క్రియేట్ చేస్తానో అక్కడ నేను టైమ్ స్టాంప్స్ పెడతాను. సో మీరు దాన్ని క్లిక్ చేసుకొని ఈ వీడియోలో మీరు ఈ యానిమేషన్ స్కిప్ చేసుకొని డైరెక్ట్గా మీరు అక్కడ ఎలా మోగ్రేట్ ఫైల్ క్రియేట్ చేస్తానో ఆ పార్ట్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో లేదు మీరు యానిమేషన్ కూడా చూస్తారంటే మీరు ఫుల్గా చూడండి. మీకు ఏమైనా ఫుల్ క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. యానిమేషన్ చూసిన తర్వాతే మీరు ఆ మోగ్రేట్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తానో అది కూడా చూడండి. ఎందుకంటే నేను ఈ యానిమేషన్ చేసిన దాన్నే మోగ్రేట్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు నేను యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను నేను మళ్ళీ. సో దానికి షార్ట్కట్ Ctrl+N. సో ఇప్పుడు నేను దీనికి సర్కిల్ అని చెప్పి రీనేమ్ తీసుకుంటున్నాను, సర్కిల్. సో ఇప్పుడు నేను ఒక ప్రీసెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ ప్రీసెట్స్ అనమాట ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇచ్చిన వాడివి. కాకపోతే నేను ఒక కస్టమ్ ప్రీసెట్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ కనబడితే స్క్వేర్ 600 WH అని కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇది నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఇలాగ కస్టమ్ ప్రీసెట్ మీరు ఇప్పుడు సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కస్టమ్లో మీకు నచ్చిన వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకొని, ఇక్కడ నేను విత్ హైట్ ఇక్కడ 600 ఇచ్చాను కదా, మీకు నచ్చిన వాల్యూస్ ఇచ్చుకొని ఇక్కడ రెజల్యూషన్, డ్యూరేషన్, ఫ్రేమ్ రేట్ అన్నీ మీరు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ అడుగుతుంది, అంటే రీనేమ్ అడుగుతుంది. సో మీరు రీనేమ్ చేయగానే మీకు కూడా ఇలాగా మీకు నచ్చిన పేరుతో
వచ్చేస్తుంది. ఇక్కడ నేను స్క్వేర్ 600WH అని చెప్పి నేను ప్రీసెట్ని కస్టమైజబుల్గా క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి స్క్వేర్ 600WH అనేది నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి అదే కావాలి. సో ఇక్కడ నేను ఒకే క్లిక్ చేస్తున్నాను. సో అది వచ్చేసింది మనకి కంపోజిషన్. సో ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా రెక్టాంగిల్ టూల్, దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి ఇస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది లెఫ్ట్ సైడ్. సో అందులో మీరు ఎలిప్స్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో నేను ఇక్కడ ఫిల్లో వైట్ కలర్ తెచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. సో మీకు సర్కిల్ వస్తుంది. సో మీరు షిఫ్ట్ పట్టుకోకుండా డ్రాగ్ చేస్తే మీకు ఈ విధంగా ఎలిప్స్ వచ్చేస్తుంది అన్ఈవెన్గా. సో మీకు అలా కాకూడదు అనుకుంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే యాంకర్ పాయింట్ అనేది మీకు అన్ఈవెన్గా ఉంది, సెంటర్లో లేదు. సో మీకు సెంటర్లో కావాలనుకుంటే మీరు ఇక్కడ ప్యాన్ బిహైండ్ టూల్ని యాక్టివేట్ చేసుకొని మీరు దీని సెంటర్ తెచ్చుకోవచ్చు. సో దానికి షార్ట్ కట్ ఏంటంటే వై. సో మీరు వై క్లిక్ చేసి దీన్ని ఇలాగ సెంటర్కి డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు ఏది సెంటర్ అనేది తెలియకపోతే మీరు కీబోర్డ్లో కంట్రోల్ని హోల్డ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ప్యాన్ బిహైండ్ టూల్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేశారనుకోండి మీకు సెంటర్లోకి వచ్చేస్తుంది. సో మీరు సర్కిల్ సెంటర్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను విండోలోకి వెళ్ళి ఇక్కడ అలైన్ అని ఉంది కదా, అలైన్ని క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇది క్లిక్ చేయగానే మీకు అలైన్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. సో మీరు ఇక్కడ ఈ సర్కిల్ని అలైన్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఈ విధంగా అలైన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని స్కేలింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను యానిమేషన్ చేసుకొని. సో ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు నేను దీనికి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ నేను 105 ఇస్తున్నాను కీ ఫ్రేమ్. ఇక్కడ నేను 95 ఇస్తున్నాను కొంచెం ముందుకెళ్ళి. ఇక్కడ నేను సేమ్ 100 ఇచ్చుకుంటున్నాను. సో ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చి నేను 0 చేసుకుంటున్నాను దాన్ని. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక బౌన్సీ యానిమేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా. సో ఈ కీ ఫ్రేమ్స్ని నేను ఈజీ చేసుకుంటున్నాను అన్నీ సెలెక్ట్ చేసుకొని. సో ఈ కీ ఫ్రేమ్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం దగ్గరికి, దానివల్ల మీకు ఒక బౌన్సీ యానిమేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా. సో మీరు చూసినట్లయితే ఒక బౌన్స్ ఎఫెక్ట్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు మీరు మెయిన్ కంపోజిషన్లోకి వెళ్ళి ఈ సర్కిల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఈ విధంగా. సో మీరు చూసినట్లయితే మీకు ఈ సర్కిల్ మెయిన్ కంపోజిషన్లోకి వస్తుంది. సో మనకి లోవర్ థర్డ్స్ అనేవి ఈ పొజిషన్లో ఉంటాయి. సో మీరు దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇంకో కంపోజిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో కంట్రోల్ N. సో ఇప్పుడు దీన్ని నేను టాప్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఇందాకలాగే. సో ఇప్పుడు నేను దీనికి ఒక రెక్టాంగిల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు దీన్ని నేను ఒక మార్జిన్స్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను నేను ఈ కంపోజిషన్కి. సో దానికి నేను రూలర్స్ కావాలి దానికి. సో దాని షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ R. సో ఇప్పుడు రూలర్స్ వచ్చినాయి చూడండి. సో ఇప్పుడు నేను ఒక రూలర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ 300 దగ్గర కరెక్ట్గా ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఇంకో రూలర్ తీసుకుందాం అనుకుంటున్నాను, దాన్ని నేను కొంచెం ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు నేను హారిజాంటల్గా ఇచ్చుకున్నాను, వర్టికల్గా కూడా ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు 100 దగ్గర ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు నేను రెక్టాంగిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలిప్స్ని లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి ఇస్తే ఇక్కడ రెక్టాంగిల్ టూల్ వస్తుంది. సో ఇది క్లిక్ చేసుకొని మీరు ఒక రెక్టాంగిల్ డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మీకు యాంకర్ పాయింట్ కూడా మళ్ళీ మీకు బయట వచ్చింది. సో దాన్ని మీరు సెంటర్గా తీసారి ఇక్కడ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్లో మిడిల్లో. సో మీరు వై క్లిక్ చేస్తే ప్యాన్ బిహైండ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు యాంకర్ పాయింట్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్కి. సో ఇప్పుడు దీనికి మళ్ళీ స్కేలింగ్ యానిమేషన్ ఇద్దాం. సో ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకొని కొంచెం ముందుకెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నాను. సో 15 సెకండ్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఇచ్చుకుంటున్నాను మిల్లీ సెకండ్స్. సో మీరు చూసినట్లయితే ఇది మిల్లీ సెకండ్స్, మినిట్స్, అవర్స్. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసి ఈ లింక్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. లింక్ ఆఫ్ చేసుకొని ఇక్కడ 200s కనబడుతున్నాయి కదా, 100. సో ఫస్ట్ 100లో నేను 0 చేసుకుంటున్నాను 0. సో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తే ఈ విధంగా ప్లే అవుతుంది. సో నేను స్మూత్ యానిమేషన్ కోసం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్స్ని F9 క్లిక్ చేస్తున్నాను. సో దానికి ఈజీ అవుతుంది F9 క్లిక్ చేయగానే మనకి కీ ఫ్రేమ్స్ ఈ విధంగా. సో ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ కంపోజిషన్లోకి వెళ్ళి ఈ టాప్ అనేది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం, కాకపోతే సర్కిల్కి కొంచెం కింద ఉండాలి అది లేయర్. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సర్కిల్కి వెనకాల. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఇంకో న్యూ కంపోజిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సేమ్ దానికి ఈ టాప్లో చేసిన యానిమేషన్ బాటమ్ అని చెప్పి రీనేమ్ చేసుకొని ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీరు
మళ్ళీ యానిమేషన్ చేయక్కర్లేదు. న్యూ కంపోజిషన్ తీసుకొని జస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి ఈ టాప్ని మీరు డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు బాటమ్ అని చెప్పి, సేమ్ యానిమేషన్ ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ టైమ్ లైన్లో ఉన్న టాప్ని డూప్లికేట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే అవ్వదు. సో ఇక్కడ మీరు డూప్లికేట్ చేసుకుంటే సేమ్ యానిమేషనే ఉంటుంది, కాకపోతే ఒక దాంట్లో చేంజ్ చేస్తే ఇంకో దాంట్లో చేంజ్ అయిపోతుంది. అదే మీరు ప్రాజెక్ట్ ప్లాన్లో చేంజ్ చేసుకున్నారనుకోండి, డూప్లికేట్ చేసుకొని అది మీరు సపరేట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో చేంజ్ చేస్తే ఇంకో దాంట్లో చేంజ్ అవ్వదు. అదే ఇక్కడ అనుకోండి టైమ్ లైన్లో ఇంకోటి ఇక్కడ డూప్లికేట్ చేస్తున్నా. సో ఇందులో మనం ఇక్కడ దీనికి నేను పొజిషన్ ఇక్కడ పెడుతున్నాను. మీరు చూసినట్లయితే రెండింటికి పొజిషన్ ఒక దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, నేను 2 పొజిషన్లో ఒకటే వస్తుంది. సో మీరు ఇక్కడ డూప్లికేట్ చేయకూడదు, ఇక్కడ డూప్లికేట్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో మీరు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి బాటమ్ అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడికి. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. సో నాకు సర్కిల్ వచ్చిన తర్వాత నాకు టాప్ బార్ రావాలి. సో టాప్ బార్ లేబుల్ నేను ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత బాటమ్ బార్ రావాలి. సో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి, అది వచ్చిన తర్వాత ఇది వస్తుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, దానికి షార్ట్కట్ Ctrl+T. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ యాక్టివేట్ అయింది చూడండి. సో ఇప్పుడు నేను దీనికి బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నాను కలరు. సో బ్లాక్. సో ఇక్కడ నేను టెక్స్ట్ రాస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వేసుకుంటున్నాను. సో దాన్ని నేను టాప్కి తెచ్చుకుంటున్నాను పైకి. సో ఇప్పుడు నేను దాన్ని పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం మనకి కనపడాలి కదా. సో దీని ఫాంట్ సైజ్ కూడా నేను 42 ఇచ్చుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీన్ని యానిమేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ టెక్స్ట్ని. సో ఇక్కడ డ్రాప్ డౌన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసి, సో ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్స్ట్ పక్కన యానిమేట్ అని చూడండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఒపాసిటీ అని కనబడుతుంది. అది క్లిక్ చేస్తే మీకు ఒపాసిటీ వస్తుంది. సో దీన్ని మీరు 0 చేసుకోండి. సో దానిపైన రెయిన్ సెలెక్టర్ అని చూడండి, అది క్లిక్ చేస్తే మీకు కొన్ని ప్రాపర్టీస్ కనబడతాయి. సో అందులో మీరు స్టార్ట్ని ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి, స్టార్ట్కి. సో అది మీరు ఇచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఆ 0ని 100 చేసుకోండి. అలా చేస్తే మీకు ఇంకో కీ ఫ్రేమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు చూసినట్లయితే మనకి ఒక టైప్ రైటింగ్ లాగా ఒక టెక్స్ట్ రాస్తున్నట్టు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేస్తే అవి ఈజీ అవుతాయి. సో ఈ విధంగా. మీరు ఇప్పుడు యూ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్స్ మీకు హైడ్ అవుతాయి. సో మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేశారనుకోండి, అన్ని కీ ఫ్రేమ్స్ మీకు కనబడతాయి. సో ఈ మూడింటికి మనకి కీ ఫ్రేమ్స్ లోపల ఉన్నాయి కాబట్టి కనబడట్లేదు. సో ఈ విధంగా మీకు యూ క్లిక్ చేయడం వల్ల మీకు కీ ఫ్రేమ్స్ హైడ్ అవుతాయి, అన్హైడ్ కూడా అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకో టెక్స్ట్ని రాసుకోండి సేమ్ యానిమేషన్తో, కాకపోతే నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ టెక్స్ట్ని. సో Ctrl+D. సో దాన్ని నేను కిందకి డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అని చెప్పి రాస్తున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీన్ని ఒక 35 వాళ్ళు ఇచ్చుకుందాం అనుకుంటున్నాను, 35. సో దీనికి బోల్డ్ తీసి నేను రెగ్యులర్ పెడదాం అనుకుంటున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని అలైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని. సో ఇక్కడ అలైన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ నేను లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. సో అలైన్ అయిపోయినాయి. సో నేను కొంచెం పక్కకి జరుపుకుంటున్నాను. సో ఈ విధంగా. సో మీరు చూసినట్లయితే అవి ఈ విధంగా ప్లే అవుతాయి. సో నాకు టెక్స్ట్ అనేది టాప్కి బాటమ్కి అవి ఎప్పుడు వస్తే అప్పుడే మనకి రావాలి టెక్స్ట్ అనేవి. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ ఓపెన్ చేసుకుందాం. యూ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు నాకు టాప్ బార్ ఎప్పటి నుండి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. సో నాకు ఈ ఫస్ట్ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ నుంచి ప్లే అవ్వాలి. సో నేను డ్రాగ్ చేసుకుంటున్నాను కీ ఫ్రేమ్స్ని కొంచెం ముందుకి. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే నాకు ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ కూడా నాకు ఇక్కడ నుంచి రావాలి. సో ఈ విధంగా నాకు టైప్ రైటింగ్లా వస్తుంది చూడండి. సో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తే ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను యూ క్లిక్ చేస్తున్నా కీ ఫ్రేమ్స్ హైడ్ చేయడానికి. సో ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలి ఇక్కడ. సో దానికన్నా ముందు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను, Ctrl+N. సో దాన్ని నేను ఇమేజ్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ప్రాపర్టీస్ అన్నీ సేమే, విడ్త్ హైట్ అన్నీ. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఒక ప్యానల్ ఓపెన్ అయింది కదా. సో ఇదేంటంటే మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక ప్యానల్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్. కానీ నేను ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఈ ఇమేజ్ని నేను తీసుకుంటున్నాను ఇంపోర్ట్. సో దాన్ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో నాకు ఈ ఇమేజ్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది. సో నేను కొంచెం తగ్గించుకుంటున్నాను, స్కేల్లోకి వెళ్ళి నేను 10 ఇచ్చుకుంటున్నాను వాల్యూ. సో ఇప్పుడు నేను మెయిన్ కాంప్లోకి వెళ్ళి
ఈ ఇమేజ్ అనేది ఉంది కదా, దీన్ని నేను కంపోజిషన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. కాకపోతే సర్కిల్ పైన నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఈ విధంగా. సో దాని పొజిషన్ కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో దీని మీదకి వచ్చేలాగా ఈ విధంగా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ సర్కిల్తో పాటు యానిమేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు సర్కిల్ పాపప్ అయ్యి వస్తుంది కదా, ఇమేజ్ కూడా సర్కిల్తో పాటే పాపప్ అయ్యి రావాలి. సో జనరల్గా ఏం చేస్తారంటే సర్కిల్కి కీ ఫ్రేమ్స్ బయట ఉన్నాయి అనుకోండి, అంటే కంపోజిషన్కి కీ ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకోండి, మనం దీన్ని పేరెంటింగ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పిక్ వైపు ఉంది కదా, అంటే వైర్ ఉంది కదా, ఈ ఇమేజ్కి వైర్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ డ్రైవ్ చేసుకుంటే మనకి ఇక్కడ స్కేల్ చేసుకుంటే ఈ ఇమేజ్ కూడా స్కేల్ అయిపోతుంది చూడండి. సో ఇక్కడ యానిమేట్ చేసుకుంటే అది కూడా యానిమేట్ అయిపోద్ది. కాకపోతే మనకి ఈ కీ ఫ్రేమ్స్ అన్ని లోపల ఉన్నాయి, బయట లేవు. సో అందుకే మనం దీన్ని ఇంకో మెథడ్తో చేయాలి. సో అదేంటన్నా అలాగెందుకు చేయడం, జస్ట్ ఇక్కడ పెయింట్ లింక్ ఇచ్చేసి నువ్వు ఈ యానిమేషనే, అంటే లోపల ఉన్న కీ ఫ్రేమ్స్ ఉన్న యానిమేషనే దీన్ని పేస్ట్ చేసేస్తే పేరెంటింగ్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ ఇమేజ్కి ఎందుకు ఇవ్వడం అన్నా అనుకుంటే మీరు ఆ మెథడ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీకు ముందు తెలుస్తుంది, మనం మోగ్రేట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ పొజిషన్లో ఉంది కదా కీ ఫ్రేమ్స్ లేకుండా, ఇదే మనం ఇంపోర్ట్ చేయాలి. అంటే మనం మోగ్రేట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇది ముందు మీకు తెలుస్తుంది. సో ఇదే ఇంపోర్ట్ చేయాలి. మనం ఇలా కీ ఫ్రేమ్స్తో ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడికి వెళ్ళి జరిపామనుకోండి, ఇక్కడ నేను జరుపుతున్నాను చూడండి. సో ఇక్కడ కీ ఫ్రేమ్ వస్తుంది. సో ఇలా కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి అనమాట. అది మళ్ళీ యానిమేషన్ కూడా తీసుకోదు. సో మనం లోపలే యానిమేషన్ ఇవ్వాలి, బయట ఇవ్వకూడదు కంపోజిషన్స్కి. సో అందుకే నేను ఇవ్వట్లా. సో మరి ఇప్పుడు ఎలా అన్నా అంటే ఇంకో మెథడ్ ఉంది. సో ఆ మెథడ్లో నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ సర్కిల్ కంపోజిషన్లోకి వెళ్ళి కీ ఫ్రేమ్స్ని కాపీ చేసుకొని ఇక్కడ న్యూ కంపోజిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, Ctrl+N. దీనికి నేను ఇమేజ్ మెయిన్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ మెయిన్లోకి నేను ఈ ఇమేజ్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఇక్కడ ఇమేజ్కి నేను Ctrl+V చేస్తున్నాను. సో మనకి ఆ స్కేలింగ్ అనేది వస్తుంది చూడండి, ఆ యానిమేషన్ అంతా. సో ఇప్పుడు నేను మెయిన్ కంపోజిషన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇమేజ్ని నేను డిలీట్ చేసి ఈ మెయిన్ ఉంది కదా, ఇమేజ్ మెయిన్, దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ కంపోజిషన్లోకి, ఎక్కడైతే పొజిషన్ ఉందో అక్కడికి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సేమ్ యానిమేషన్ వస్తుంది చూడండి. ఎందుకంటే మీకు సర్కిల్ కీ ఫ్రేమ్స్ ఎక్కడ ఉన్నాయో లోపల, ఇమేజ్కి కూడా అక్కడే ఉంటాయి చూడండి. సో ఈ విధంగా మీరు ఒక ఇన్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు మీకు అవుట్ యానిమేషన్ కూడా కావాలి. అంటే మీకు ఇలా వచ్చింది కదా, మళ్ళీ క్లోజ్ అయిపోవాలి కదా, ఇన్ వచ్చింది, అవుట్ కూడా కావాలి కదా. సో అలా చేసుకుంటేనే మీకు ఒక కంప్లీట్ లోగో అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సర్కిల్ లేయర్లోకి వెళ్ళి మీరు మళ్ళీ ఈ కీ ఫ్రేమ్స్ని ఇక్కడ 100, ఇక్కడ 95, ఇక్కడ 105 అలా ఇవ్వక్కర్లేదు. మీరు జస్ట్ ఈ కీ ఫ్రేమ్స్ని కాపీ చేసుకొని Ctrl+C. సో ఇప్పుడు నేను 3 seconds దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 3 seconds, ఇక్కడ నేను Ctrl+V చేస్తున్నాను. సో Ctrl+V. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఎలా ఓపెన్ అవుతుందో ఇక్కడ కూడా అలాగే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ అసిస్టెన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు టైమ్ రివర్స్ కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది. సో మీకు అది కనబడకపోతే నేను ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను, మినిమైజ్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటే కీ ఫ్రేమ్ అసిస్టెన్స్లో మీకు ఇక్కడ టైమ్ రివర్స్ కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు కీ ఫ్రేమ్స్ ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతాయి. మీరు మళ్ళీ మాన్యువల్గా యానిమేషన్ చేయక్కర్లేదు. సో రివర్స్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఉండేది రివర్స్ వస్తుంది చూడండి, ఇటువైపు విడిపించాము. సో ఇది మ్యాక్సిమైజ్ చేస్తున్నాము. సో ఇంతే, మనకి ఈ విధంగా మనకి అది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. అలాగా మీరు మిగతా అన్నిటికీ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమేజ్కి సర్కిల్కి ఒకటే కాబట్టి సేమ్ దీన్నే నేను కాపీ చేసుకున్నాను, Ctrl+C. సో ఇప్పుడు నేను ఇమేజ్ మెయిన్లోకి వెళ్ళి కరెక్ట్గా 3 seconds దగ్గరికి వచ్చి Ctrl+V చేస్తున్నాను. సో ఇది కూడా మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ కంపోజిషన్ దగ్గర చూపిస్తాను మీకు చూడండి. సో ఎలా వచ్చింది అలా క్లోజ్ అయిపోయింది. సో మనకి 3 seconds తర్వాత అది క్లోజ్ అవుతుంది, చూసారు కదా. సో మనకి ఫస్ట్ సర్కిల్ వచ్చింది, ఎండింగ్ కూడా సర్కిలే క్లోజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏది వచ్చిందో అదే ఎండ్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు టెక్స్ట్కి ఈ బార్స్కి కూడా టాప్ బార్ బాటమ్ బార్కి కూడా మీరు సేమ్ యానిమేషనే ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను టాప్లోకి వెళ్తున్నాను. సో టాప్లోకి వెళ్ళి సేమ్ కాపీ ఇక్కడికి వచ్చేసరికి నాకు పేస్ట్ అవ్వాలి. ఈసారి నేను 2 seconds 20 milliseconds దగ్గరికి పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీన్ని కీ ఫ్రేమ్ అసిస్టెన్స్లోకి వెళ్ళి టైమ్ రివర్స్ కీ ఫ్రేమ్స్కి ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు అది వచ్చేసింది. సో ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నాను దీన్నే, Ctrl+C. సో ఇప్పుడు నేను మెయిన్ కంపోజిషన్లోకి వచ్చి బాటమ్ కూడా ఇచ్చుకుంటున్నాను. సేమ్ 2 seconds 20 milliseconds దగ్గరికి వచ్చి
కంట్రోల్ వి చేస్తున్నాను, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 1 వెళ్ళిపోతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మీకు టెక్స్ట్ కూడా అలాగే వెళ్ళాలి. సో మీరు ఈ బార్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కూడా టెక్స్ట్ యానిమేషన్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు టెక్స్ట్ యానిమేషన్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు వీటిలో కూడా కీ ఫ్రేమ్ రివర్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ యానిమేషన్ అనేది కొంచెం ముందుకు జరుపుకుంటున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విధంగా 1 ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి కూడా మనం కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని కీ ఫ్రేమ్ అసిస్టెన్స్లో రివర్స్ చేసుకుంటున్నాను. సో మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అది. సో ఈ విధంగా మనకి ఇది క్లోజ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా అది క్లోజ్ అవుతుంది. కాకపోతే మనకి ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సర్కిల్ అనేది మనకి ముందే క్లోజ్ అయిపోతుంది. సో మనకి సర్కిల్ లాస్ట్లో క్లోజ్ అవ్వాలి చెప్పాను కదా. సో మనకి ఇక్కడ సర్కిల్ క్లోజ్ అవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సర్కిల్లోకి వెళ్ళి ఇది ఇక్కడ దాకా వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సర్కిల్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే నాకు లాస్ట్ కీ ఫ్రేమ్ ఎక్కడ రావాలి, 4 seconds 2 milliseconds దగ్గర రావాలి. సో ఇమేజ్ మెయిన్లోకి వెళ్ళి నేను 4:2 అంటే ఇక్కడికి వచ్చేసరికి నాకు లాస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు నేను మెయిన్ కంపోజిషన్లోకి వెళ్ళి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. సో నేను కీ ఫ్రేమ్స్ని హైడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లేసెస్ చూపిస్తాను. సో ఈ విధంగా మనకి ఇన్ అండ్ అవుట్ యానిమేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం మోగ్రిడ్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను విండోలోకి వెళ్ళి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని టిక్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు టిక్ లేదు కాబట్టి నాకు ప్యానల్ కనబట్లా. సో నాకు టిక్ పెట్టుకోగానే ఒక ప్యానల్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను దీనికి ఈ కంపోజిషన్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా ప్రైమరీ అని. సో ఇక్కడ సెలెక్ట్ కంపోజిషన్ ఉంది చూడండి. సో ఇందులో మనకి చాలా కంపోజిషన్స్ కనబడుతుంది. అంటే మనకి కంపోజిషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ మనం ఈ మెయిన్ కంపోజిషన్ని మనం ఇందులోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెయిన్ కంపోజిషన్లోకి మిగతా కంపోజిషన్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను మెయిన్ కంపోజిషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో అలా సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ నేమ్ అని అడుగుతుంది చూడండి. సో దీనికి నేను LW74 అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ అనేది మనకి ప్రీమియర్ ప్రోలో మనం ఈ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ టెక్స్ట్తో దాన్ని సెర్చ్ చేసుకోవాలి. అంటే మనకి అది ఎక్కడ ఉంటుందో తెలియదు, చాలా ఫైల్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ టెక్స్ట్ సెర్చ్ చేయగానే మనకి ఈ మోగ్రిడ్ ఫైల్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ థంబ్నెయిల్ కూడా ఉంది. సో ఫస్ట్ మనకి ఫ్రేమ్ ఉంది కదా, ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట. మనకి ఫస్ట్ ఫ్రేమ్లో మనకి ఈ విజువల్ ఏం లేదు మనకి ఈ ప్యానల్లో, కంపోజిషన్ ప్యానల్లో. సో అందుకే మనకి ఇక్కడ ఎంటీ కనబడుతుంది. సో మనం కొంచెం ముందుకు వెళ్ళి అంటే ఒక 2 seconds దగ్గరికి వచ్చి మనకి ఇక్కడ ఒక విజువల్ కనబడుతుంది కదా, ఇక్కడ మనం సెట్ పోస్ట్ టైం అని కొట్టంగానే మనకి ఒక థంబ్నెయిల్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్లో ఏం లేదు కాబట్టి మనకి ఇందాక ఎంటీ కనబడింది. మనం ఇక్కడ 2 seconds దగ్గరికి వచ్చి సెట్ పోస్ట్ టైం క్లిక్ చేయగానే మనకి ఒక థంబ్నెయిల్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం 1 ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి అక్కడ మనకి ప్రీమియర్ ప్రోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో మనకి ఈ మోగ్రిడ్ ఫైల్ మనం ఎడిట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను మెయిన్ టెక్స్ట్ అంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అది ఫస్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా దీన్ని కూడా క్లిక్ చేసి ఇక్కడ సోర్స్ టెక్స్ట్ ఉంది. సో ఇది మీరు డ్రాగ్ చేయండి దీంట్లోకి. సో మీరు డ్రాగ్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ కనపడుతున్న నేమ్ ఉంది కదా, సో దీన్ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి ప్లేస్ హోల్డర్ అనమాట, మనకి అది ఏం టెక్స్ట్ అని చెప్పి చెప్పడానికి. సో నేను దీన్ని నేమ్ అని చెప్పి రీనేమ్ చేసుకున్నా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎడిట్ ప్రాపర్టీస్ అని ఉంది. సో ఇందులో మీరు ఎనేబుల్ అంటే 3 ఎనేబుల్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఓకే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఈ ఫైల్ ఉందనుకోండి, మీరు జస్ట్ ఇది రీనేమ్ చేసుకుంటారు. ఇక్కడ నా పేరు తీసి మీరు ఇంకో పేరు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఫాంట్, స్టైలు, సైజు, ఫాక్స్ స్టైల్ ఇవన్నీ మీరు చేంజ్ చేయాలంటే మీకు ఇక్కడ నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయలేదు అనుకోండి, మీరు జస్ట్ ఇది రీనేమే చేయగలరు, ఇవేం చేంజ్ చేసుకోలేదు. మీరు సపోజ్ మీ పేరు రాసుకున్నారు, దానికి ఫాంట్ మార్చాలనుకోండి, అక్కడ రోబోటో కానీ, హెల్వెత్గా కానీ, ఏరియల్ కానీ ఏదైనా ఫాంట్ చేంజ్ చేయాలన్నా నేను అక్కడ టిక్స్ పెట్టుకోవాలి 3 బాక్సెస్కి. స్టైల్ కానీ అంటే బోల్డ్ కానీ, రెగ్యులర్ కానీ, ఫాంట్ సైజు 42 నుంచి 30కి కానీ,
ఫాక్స్ స్టైల్ అంటే బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ ఆల్ క్యాప్స్ ఆల్ స్మాల్స్ ఇలా పెట్టాలన్నా కూడా మీరు ఇవన్నీ టిక్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు, కానీ ఆ టెక్స్ట్కి కలర్ ఉంటుంది, ఆ కలర్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫర్ట్స్ అండ్ ప్రీసెట్స్లో దీనికి టింట్ ఇస్తున్నాను నేను, ఇక్కడ టింట్. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను దీని మీదకి. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్ బ్లాక్ 2 అని ఉంది కదా, దీన్ని నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ టింట్ ఉంది కదా, టింట్లో మ్యాప్ బ్లాక్ 2 అంటే ఇది బ్లాక్ కాబట్టి దీన్ని నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, కలర్. సో ఇప్పుడు నేను దీని కలర్ ఏం చేద్దాం అనుకున్నా, రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇది రెడ్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. సో ప్రస్తుతాన్ని బ్లాక్ ఉంచుదాం అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత మీకు మిగతా ప్రాపర్టీస్ కూడా కావాలి, అంటే ట్రాన్స్ఫార్మ్లో యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్ ఇవన్నీ కావాలి కదా. సో నేను ఇవన్నీ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని దీంట్లోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఇవన్నీ రీనేమ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు రీనేమ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టెక్స్ట్కి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఇంకోటి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఇంపోర్ట్ చేద్దామంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి సోర్స్ టెక్స్ట్ని ఇంపోర్ట్ చేస్తారు ఈ విధంగా. సో మీరు చూసినట్లయితే మీకు అన్నీ ఒకే దగ్గర వస్తున్నాయి చూడండి, ఒక ఆర్గనైజ్డ్గా లేదు, సెగ్రిగేషన్ లేదు. సో మీరు ఏం చేస్తారు, ఒక గ్రూప్ చేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకొని సపరేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీనికి సబ్ టైటిల్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది సబ్ టైటిల్ కాబట్టి మనకి దీన్ని కూడా సపరేట్ అని చెప్పి రీనేమ్ చేసుకోండి. సో దీన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఇందులోకి. సో ఇప్పుడు మీకు ఇది ఒక గ్రూప్లోకి వస్తుంది చూడండి, సబ్ టైటిల్ అనేది. సో అలాగే మీకు ఈ టెక్స్ట్ కూడా ఒక గ్రూప్లో ఉండాలి. సో యాడ్ గ్రూప్. సో దీనికి నేను టైటిల్ అని చెప్పి రీనేమ్ చేస్తున్నాను, టైటిల్. సో ఇప్పుడు నేను ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఇందులోకి. సో నాకు ఈ విధంగా వచ్చేసింది చూడండి, రెండు సపరేట్ గ్రూప్స్లోకి వస్తుంది చూడండి. సో ఇప్పుడు మీరు సేమ్ దీనికి కలర్ ఇచ్చుకొని సేమ్ ట్రాన్స్ఫార్మ్ అన్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీనికి కలర్ ఇద్దాం అనుకున్నాను. సో సేమ్ ఈ టింట్ని కాపీ చేసుకొని దీనికి పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V. సో ఇందులో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టింట్ ఈ మ్యాప్ బ్లాక్ 2ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో దీన్ని నేను కలర్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను, కలర్. సో ఇప్పుడు నేను మిగతా ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ యాంకర్ పాయింట్, పొజిషన్, ఒపాసిటీ అన్నీ నేను ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో దీన్ని రీనేమ్ కూడా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో మనకి టెక్స్ట్ మొత్తం ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మిగతా కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. టెక్స్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఇమేజ్, సర్కిల్, బాటమ్, టాప్ అనే బార్స్ కూడా ఉన్నాయి కదా, అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇంకో గ్రూప్ తీసుకుంటున్నాను, యాడ్ గ్రూప్. దానికి నేను సర్కిల్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను, సర్కిల్. సో దీనికి కూడా మనం ఒక ఫిల్ ఇవ్వాలి. సో ఇందాక కాపీ చేసింది మనం అక్కడ పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V. సో ఇప్పుడు మనం ఇందులో కనబడిన మ్యాప్ వైట్ 2 అనే దాన్ని మనం ఇందులోకి డ్రాగ్ చేసుకుందాం. సో మ్యాప్ వైట్ 2. సో ఇందులో క్వశ్చన్ చూడండి, దీనికి నేను కలర్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో కనబడిన అన్నీ నేను ప్రాపర్టీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో వీటికి రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఇమేజ్ మెయిన్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యాడ్ గ్రూప్ క్లిక్ చేస్తున్నాను. సో దీనికి నేను ఫోటో అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నాను, ఫోటో. సో అందులో మళ్ళీ మనం ఈ ఇమేజ్ మెయిన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఈ విధంగా. సో ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ కనపడుతున్నవన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా. వీటికి రీనేమ్ చేయండి. సో ఈ విధంగా. సో మనం ఫోటో కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం టాప్ బార్, బాటమ్ బార్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంకో గ్రూప్ తీసుకుంటున్నా, దీనికి నేను టాప్ అని చెప్పి రీనేమ్ తీసుకుంటున్నాను, టాప్. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీనికి కూడా సేమ్ ఏదైనా కాపీ చేసింది పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V. సో ఇప్పుడు మనకి సేమ్ టింట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ టింట్లోకి వెళ్ళి సేమ్ మనకు వైట్ ఉంది కదా, ఈ వైట్ని నేను అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం కలర్ని. సో ఇప్పుడు నేను బ్లూ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఈ విధంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను టాప్లోకి. సో ఇప్పుడు నేను మిగతా ఎఫెక్ట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మిగతా ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా.
సో వీటికి రీనేమ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా. సో మళ్ళీ మనం బాటమింగ్ కూడా చేయాలి. సో దీనికి కూడా Ctrl+B. సో ఓపెన్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి సేమ్ ఇందాక మళ్ళీ మనం మ్యాప్ వైట్ 2 ఇంపోర్ట్ చేసాం కదా. సో దీనికి కూడా నేను కలర్ చేంజ్ చేద్దాం కన్నా కొంచెం ఆరెంజ్కి లైట్గా. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఇంకో గ్రూప్ తీసుకుంటున్నాను బాటమ్ అని చెప్పి. సో దీన్ని కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో దీనికి కూడా నేను కలర్ ఇచ్చుకుంటున్నాను కలర్. సో ఇప్పుడు నేను మిగతా ఎఫెక్ట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ అన్నీ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం అన్నీ ఇంపోర్ట్ చేసేసుకున్నాం. మనకి ఇక్కడ కనపడుతున్న సిక్స్ లేయర్స్ అన్నీ ఇంపోర్ట్ చేసేసుకున్నాం మనం. సో మీకు ఇక్కడ టెక్స్ట్ మీకు బ్లాక్ సెట్ అవ్వకపోతే మీరు ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. టైటిల్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ చేసుకోవచ్చు మీరు. లేదు మీరు అక్కడే చేంజ్ చేసుకుంటే అంటే అక్కడే చేంజ్ చేసుకోండి. నాకు బ్లాక్ బాగానే అనిపిస్తుంది. సో నేను బ్లాకే వదిలేస్తున్నాను. నాకు ఇక్కడ టాప్ బార్ది కొంచెం కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. టాప్ బార్ కలర్ కొంచెం నేను బ్లూయిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా కొంచెం బ్లూయిష్ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తే మొత్తం ఇలా ఉంటుంది యానిమేషన్. సో నాకు ఇక్కడ మొత్తం ఈ 6 లేయర్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి మోగ్రెట్ ఫైల్ అనేది రెడీగా ఉంది. ఒక ఎక్స్పోర్టే బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేస్తే మనకి మోగ్రెట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ మోషన్ గ్రాఫిక్స్ అనేది టెంప్లెట్ కనబడుతుంది కదా. సో ఇది క్లిక్ చేయగానే మనకి సేవ్ చేయమని అడుగుతుంది ప్రాజెక్ట్. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ సేవ్ అయిన తర్వాత మనకి ఇలాగ ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి డెస్టినేషన్లో లోకల్ డ్రైవ్ అనేది మీకు కనబడదు. లోకల్ టెంప్లెట్స్ ఫోల్డర్ అనేది కనపడుతుంది. మీరు లోకల్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే తర్వాత మీరు బ్రౌజ్ చేసుకోండి మీరు ఎక్కడ దీన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఇచ్చుకున్నాను నేను. సో ఇక్కడే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత కంపాటబిలిటీ. సో ఇవి మీకు ఆటోమేటిక్గా టిక్ పెట్టేసే ఉంటాయి. సో ఇవి ఏంటంటే మీకు ఇప్పుడు మీరు పాపిల్స్ ఫాంట్ వాడారు కదా మీకు ఈ ప్రాజెక్ట్లో అండ్ ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్. సో పాపిల్స్ ఫాంట్ లేకపోయినా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకపోయినా మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ మోగ్రెట్ ఫైల్ యూజ్ చేసేటప్పుడు. సో మీరు ఫాంట్ లేకపోయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకో ఫాంట్ మార్చుకోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది మ్యాక్సిమం అడుగుతుంది మీకు అంతే. కీవర్డ్ ఏంటంటే మీరు ఈ ప్రాజెక్ట్ని మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో నేమ్ అనేది ఏమి ఇచ్చారు మీరు LW74 అని ఇచ్చారు. సో అది మీరు మర్చిపోతే ఇక్కడ కీవర్డ్స్లో కూడా ఏదైనా కీవర్డ్ మీరు టైప్ చేసుకొని దానికి సబ్స్టిట్యూట్గా అంటే మ్యాక్సిమం అదే టైప్ చేస్తేనే వస్తుంది. సెర్చ్ చేస్తే ఇది మ్యాక్సిమం యూజ్ అవుతుంది మీకు. సో ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు మీరు ఓకే క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు ఈ ఫైల్ని. నేను ఆల్రెడీ ఫోల్డర్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ నేను సేవ్ చేద్దాం అనుకున్నాను. సేవ్. సో మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ఫాంట్స్ లేకపోతే మీరు ఇది చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఇది అవ్వదు అని చెప్పి. సో నేను ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో మనకి అది క్రియేట్ అయిపోయింది. మోగ్రెట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ప్రీమియర్ ప్రోలోకి వెళ్తే నేను ఆ మోగ్రెట్ ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. సో నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో మీకు నా వర్క్ స్పేస్ మీకు డిఫరెంట్గా కనపడితే నేను డిఫరెంట్ వర్క్ స్పేస్లో ఉన్నాను. సో ఇక్కడ నేను ఎడిటింగ్లోకి వెళ్తే మీకు బెటర్గా కనబడుతుంది. సో నేను ఏంటంటే దీన్ని కస్టమైజబుల్గా క్రియేట్ చేసుకున్నాను. సో మీరు వర్క్ స్పేసెస్లోకి వెళ్ళి ఏదో ఒక వర్క్ స్పేస్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఈ ప్యానల్స్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ యాస్ న్యూ వర్క్ స్పేస్ అనేది క్లిక్ చేస్తే మీకు కూడా మీకు నచ్చినట్టు వర్క్ స్పేస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఎడిటింగ్ వర్క్ స్పేస్లోకి వెళ్ళి మిగతావన్నీ నేను చూపిస్తాను ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అలా యూస్ చేసుకోవడం అనేది. సో ఇప్పుడు మీకు వర్క్ స్పేస్ అనేది ఇలా కనబడుతుంది మీకు ఎడిటింగ్లో. మీకు ఇలా కనబడకపోతే జస్ట్ మీరు రీసెట్ సేవ్ లేఅవుట్ అనేది క్లిక్ చేస్తే మీకు లేఅవుట్ అనేది రీసెట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో నేను ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను జస్ట్ మీకు చూపిద్దామని. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను టైమ్లైన్లోకి. సో ఇప్పుడు నేను ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ విండోలోకి వెళ్ళి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని ఆన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టిక్ ఆన్లో లేదు కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది మీకు కనబడుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. అందులో నేను క్రియేట్ చేసిన మోగ్రెట్ ఫైల్స్ ఉన్నాయి, బయట నుంచి తెచ్చుకున్నవి కూడా ఉన్నాయి. సో మనకి చాలా ఉంటాయి ఇవి. సో అలా మీకు చాలా ఉంటాయి కాబట్టి మీకు కావాల్సినవి ఉండాలనుకుంటే మీరు ఇక్కడ స్టార్ కనబడుతుంది చూసారా మోగ్రెట్ ఫైల్కి. సో అది క్లిక్ చేశారు అనుకోండి, మీకు పైన ఉన్న స్టార్ క్లిక్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్నవే కనబడతాయి మీకు. అంటే మీకు
మీ దగ్గర ఉన్నదంటే మీకు ఫేవరెట్స్ ఉంటాయి కదా, ప్రీమియర్ ప్రో ఇచ్చినవి మీకు ఏమైనా నచ్చినాయి అనుకోండి, అది మీరు ఫేవరెట్ కింద సేవ్ చేసుకుంటారు. మీకు నచ్చినవి మీరు ఫేవరెట్ కింద సేవ్ చేసుకుంటారు. మీరు తెచ్చుకున్నవి, మీరు క్రియేట్ చేసుకున్నవి ఎన్ని ఫేవరెట్స్లోకి మీరు జస్ట్ ఆ స్టార్ క్లిక్ చేస్తే అవే కనబడతాయి, ఇంకా మిగతావి ఏమి కనబడవు. సో మళ్ళీ మీరు ఎత్తుక్కోక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను మోగ్రేట్ ఫైల్ మనం క్రియేట్ చేసింది అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక ప్లస్ కనబడుతుంది కింద. సో మీకు ఇది కనబడకపోతే నేను ఇది మినిమైజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేయగానే మీకు పాపప్ వస్తుంది. సో అందులో మీరు ఎక్కడైతే సేవ్ చేస్తారో అందులోకి వెళ్ళిపోండి, ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇది మనం సేవ్ చేసిన మోగ్రేట్ ఫైల్. సో మీకు మోగ్రేట్ ఫైల్ ఈ విధంగా కనబడుతుంది. సో మనం LW74 అని ఇచ్చాం కదా, దానికి ఇది డబుల్ క్లిక్ చేసుకోండి, అంటే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి సరిపోద్ది. సో మనకి వచ్చేసింది ఇందులోకి. సో ఇప్పుడు నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నాను. సో అది మనకి ఎక్కడ ఉందో తెలియాలంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. సో ఎత్తుక్కోండి మీరు. నేను జస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తాను LW74 అని చెప్పి సెర్చ్ చేసి ఎంటర్ కొడుతున్నాను. నేను ఎంటర్ కొట్టంగానే మనకి ఈ విధంగా కనబడుతుంది చూడండి. సో మీరు దీనికి స్టార్ ఇచ్చేసారు అనుకోండి, మీరు ఇప్పుడు సెర్చ్ చేయక్కర్లేదు ఇంకా. సో ఇందులో మీరు ఎతకక్కర్లేదు, జస్ట్ ఇక్కడ మీరు స్టార్ క్లిక్ చేయగానే మీకు మీరు పెట్టిన స్టార్స్లోకి వచ్చేస్తుంది, అది అంటే ఫేవరెట్స్లోకి వచ్చేస్తుంది. సో మీరు జస్ట్ ఇది క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, దీంట్లోకి మీకు మోగ్రేట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు చూసినట్లయితే నేను ప్లే చేస్తున్నాను, పాపప్ అయ్యి మనకి యానిమేషన్ అనేది వచ్చింది వాళ్ళు. సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసామో ప్రీమియర్ ప్రోలోకి సేమ్ యాస్టేజ్ అలాగే వస్తుంది చూడండి. సో మనం ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకున్నాం. మనం ఎడిట్ చేయాలంటే ఏం చేయాలి, బ్రౌజ్ పక్కన ఎడిట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనం ఎడిట్లోకి వెళ్ళిపోతాం. సో మనం అక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో మనం ఎలా ఫాల్టీ సెగ్రిగేషన్ చేసుకున్నాం సేమ్ అలాగే వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఇది నేను ఎగ్జాంపుల్ కింద రీనేమ్ చేస్తాను. ఇది డ్రోన్ షాట్ కాబట్టి ఇక్కడ నేను డ్రోన్ది DJI. సో ఈ విధంగా నేను రీనేమ్ చేసుకున్నాను, DJI Mini 2 Pro అని చెప్పి రీనేమ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీనికి బయట క్లిక్ చేస్తే అది రీనేమ్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ రీనేమ్ అయింది. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. సో మీకు ఈ విధంగా కనబడుతుంది. సో ప్లే చేస్తే ఈ విధంగా కనబడుతుంది చూడండి. సో ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వద్దు, నాకు ఇంకో నేమ్ కావాలని చెప్పి అనుకుంటే మీరు సబ్ టైటిల్లో ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారు, మీరు ఇది డ్రోన్ షాట్స్ కాబట్టి డ్రోన్ షాట్స్ అని చెప్పి రీనేమ్ చేసేయండి. సో ఈ విధంగా నేను ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఈ ఫాంట్ని మీరు ఇటాలిక్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు చూస్తే ఇటాలిక్ అయిపోయింది, లేకపోతే బోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, బోల్డ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి ఇటాలిక్ చూపిస్తున్నాను నేను మీకు, అంటే అది కొంచెం బెటర్గా ఉందని. సో మీకు కలర్ చేంజ్ అవ్వాలనుకోండి, ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఇప్పుడు చూస్తే మీరు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు దీని కలర్ కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని బ్లూలో పెడదాం అనుకుంటున్నాను. చూస్తే మీకు బ్లూలోకి వస్తుంది, బ్లూ బాగాలేదు. సో వైట్ పెడుతున్నాను, వైట్. సో ఇప్పుడు మీకు ఈ విధంగా మీరు ఈ పొజిషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని పొజిషన్, యాంకర్ పాయింట్, స్కేలు, ఇలా స్కేలింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని రొటేషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాంకర్ పాయింట్ అడ్జస్ట్ చేస్తే మీ రొటేషన్ కూడా అడ్జస్ట్ అవుతుంది ఈ విధంగా. సో నేను బ్యాక్ వస్తున్నాను. సో ఒపాసిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు అక్కడ ఇవ్వడం వల్ల మీకు ఇక్కడ కనబడుతుంది. ఓకే, మీరు అక్కడ ఇవ్వకపోతే ఇవి కనబడడం. ఇప్పుడు మీరు ఈ సర్కిల్ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నేను రెడ్ వద్దాం అనుకుంటున్నాను, ఏదో రెడ్లోకి వస్తుంది, రెడ్ బాగా మళ్ళీ వైట్కి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా. సో మిగతా పొజిషన్స్ కూడా అంతే ఇందాక చూపించినట్లే. ఇప్పుడు మనం ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఇచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫోటో చేంజ్ చేసుకుంటారు, రీనేమ్ చేసుకుంటారు. సో ఫోటో ఎలా చేంజ్ చేస్తారు మీరు, సో ఫోటోలోకి వచ్చి ఇక్కడ ఇమేజ్ మెయిన్కి పక్కన మీకు 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు రీప్లేస్ ఫ్రమ్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరు ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా సెర్చ్ చేయగానే చూడండి మీకు ఇమేజ్ మారిపోయింది చూడండి. సో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది నాకు కొంచెం పెద్దగా ఉంది, చిన్నగా కావాలి. సో నేను స్కేల్ తీసుకుంటాను. సో ఈ విధంగా. సో ఈ స్కేల్ అనేది మీరు ఇవ్వకుండా జస్ట్ ఇమేజ్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు ఎసెన్షియల్ గ్రాఫిక్స్లోకి. ఈ ప్రాపర్టీస్ ఇవ్వలేదు అనుకోండి, మీరు ఇమేజ్ని స్కేల్ చేసుకునేరు. సేమ్ యాస్టీస్ వాడుకోవాలి, ఇమేజ్ అంత ఉంటే అంత సైజులోనే. సో ఇవి ఇవ్వడం వల్లే మీకు అడ్జస్ట్ చేసుకోగలరు. సో అందుకే నేను అన్ని ప్రాపర్టీస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒపాసిటీ, స్కేలింగ్, రొటేషన్, ఇమేజ్ చేంజ్ చేసుకోవడం ఈ విధంగా. సో సేమ్ టాప్ బార్కి బాటమ్ బార్కి కూడా కలర్ అలాగే చేంజ్ చేసుకోవచ్చు మనం. దీనికి నేను ఇంకో కలర్ పెట్టాం అనుకుంటున్నాను. ఇలా పెట్టంగానే దీని కలర్ మారిపోయింది.
ఇంకో కలర్ వద్దాం అనుకున్నా, పింక్. చూడండి. సో ఈ విధంగా మనం ఒక మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్ అంటే ఒక మోగ్రేట్ ఫైల్ని ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, దాన్ని ఎలాగ యాక్సెస్ చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన కాకుండా కొన్ని ఉంటాయి కదా టెంప్లెట్స్, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నాకు అవసరం లేదు, నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్. సో ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్తున్నాను. సో క్రోమ్లోకి వెళ్ళంగానే నాకు మోగ్రేట్ ఫైల్స్ ఫర్ ప్రీమియర్ ప్రో అని చెప్పి నేను సెర్చ్ చేసుకున్నాను. సో ఫస్ట్ మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. సో ఇందులోకి వెళ్ళంగానే మీకు ఇలా చాలా టెంప్లెట్స్ కనబడతాయి. మీకు ఇవన్నీ మోగ్రేట్ ఫైల్సే. సో ఇవన్నీ లోవర్ థర్డ్, ఇంకొన్ని చూడండి లోవర్ థర్డ్ ఉంది. సో ఇవి లోవర్ థర్డ్స్. ఈ మోషన్ గ్రాఫిక్స్ ఫైల్స్కి మళ్ళీ దానికి నేమ్స్ ఉంటాయి. ఇక్కడ గ్లిచ్ టెక్స్ట్ అని ఉంది, ఇక్కడ క్రెడిట్ రోల్ అని ఉంది. అంటే మనం సినిమాల్లో చూస్తాం కదా అన్ని క్రెడిట్స్ రోల్ అనేది. సో మోషన్ గ్రాఫిక్ అనేది మెయిన్, ఆ యానిమేషన్ని మోషన్ గ్రాఫిక్ అంటారు. సో ఇవన్నీ మోషన్ గ్రాఫిక్స్ అనమాట. ఇవన్నీ యానిమేషన్స్ అనమాట, మోషన్ గ్రాఫిక్ యానిమేషన్స్. సో ఈ లోవర్ థర్డ్స్ అనేవి దాని సపరేట్ జోనర్స్ అనమాట. సో ఇవన్నీ చూడండి డిఫరెంట్ మోషన్ గ్రాఫిక్స్ ఇవన్నీ. సో ఇందులో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో బెటర్ ఉన్నదాన్ని నేను ఒకటి డౌన్లోడ్ చేసి మీకు ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇంపోర్టే, సేమ్ ఇందాకలాగా ఎలా యాక్సెస్ చేసుకున్నాం అలాగే. సో నేను ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది ఏదో కొంచెం బాగానే ఉంది. సో మీరు దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంటుంది చూడండి. ఇది నేను క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో నాకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ విండోస్లోకి వెళ్ళి దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో నేను చూపిస్తాను మీకు. సో అది ఇక్కడ వస్తుంది చూడండి, ఇందులోకి ఈ విధంగా కనబడుతుంది మీకు ఆ ఫైల్ రీడ్మీ. మళ్ళీ దానికి ఎలా ప్లే అవుతుందో ప్రివ్యూ కూడా ఇస్తాడు వాడు. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళి. సో నేను మళ్ళీ ప్రీమియర్ ప్రోలోకి వెళ్తున్నాను. సో బ్రౌజర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ప్లస్ నొక్కితే మళ్ళీ మనకి ప్యానల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ స్టార్ని ఆఫ్ చేసుకున్నాం. స్టార్ ఆన్లో ఉంటే మళ్ళీ మనకి మన ఫేవరెట్సే కనబడతాయి, మిగతా కనపడం. సో ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్ళి వాడు ఏ పేరు ఇచ్చాడో సెర్చ్ చేస్తుంది. యానిమేటెడ్ డ్రాప్ టైట్లో చూడండి. సో ఇది నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేస్తాను, Ctrl+V. రాలేదు. సో మనకి వాడు వెబ్సైట్లో ఏ నేమ్ ఇస్తే అదే వస్తుందని గ్యారెంటీ లేదు. మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ నేమ్ ఉంటుందో అదే వస్తుంది. సో ఇప్పుడు మనం సెర్చ్ చేసుకోవాలి తప్పక. సో నాకు తెలిసి అది టైటిల్ అని ఉంటుంది మ్యాక్సిమం. సో ఎక్కడ ఉంది చూడండి. సో దీన్ని నేను ఫేవరెట్ ఇచ్చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ మనం ఎత్తుక్కోక్కర్లేదు. సో అందుకే నేను ఫేవరెట్స్ యూస్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఉంది. సో నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తుంది, ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఫాంట్ లేకపోతే ఫాంట్ లేదని చెప్పి ఇలాగ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందని చెప్పి ఇక ఈ ఫాంట్ లేదు. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ లేకపోయినా ఇంకో ఫాంట్ని మనం ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, ఈ ఫాంట్ లేదు కాబట్టి మన దగ్గర. సో ఇప్పుడు నేను జూమ్ బ్యాక్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు ప్లే అవుతుంది. సో ఈ విధంగా. సో దీని కలర్ చేంజ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను బ్లూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే బ్లూకి చేంజ్ చేయించుకోండి. సో సేమ్ యానిమేషన్స్. సో మనం బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చింది మీరు సెర్చ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇక్కడ చాలా ప్రెజెంటేషన్ కూడా ఉంది. ఇక్కడ 19 వరకు ఉంది, ఇంకా మోర్ ఉంటుంది. మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క ఫైల్ డౌన్లోడ్ చేసుకోకుండా ఒక ప్లగ్ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. అన్నీ ఇలాంటివి నాకు అన్నీ ఒకే దాంట్లో ఉండాలి. ఇలా ప్రతిసారి నెట్లోకి వెళ్ళకుండా అన్నీ ఒకే దాంట్లో ఉండవంటే ఇంకోటి ఉంది. సో మీరు ప్రీమియర్ కంపోజర్ అని సెర్చ్ చేశారు అనుకోండి, ఈ వెబ్సైట్ నుంచి వీళ్ళు మనకి ఒక ఫ్రీ స్టార్టర్ ప్యాక్ ఇస్తారు. సో ఇది మిస్టర్ హౌస్ అన్నమాట. వీళ్ళు మనకి ఫ్రీ ప్లగ్ఇన్ ఇది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విన్ ఉంది కదా, మీరు విండోస్ అయితే విండోస్, నాకైతే మ్యాక్. సో నేను విండోస్ కాబట్టి ఇది విండోస్ డౌన్లోడ్ అవుతుంది. సో మీరు లాగిన్ అవ్వండి. అంటే నాకు అడగలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి. సో మీరు ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా లాగిన్ అడుగుతుంది. మీరు ముందే లాగిన్ అయినా పర్లేదు, తర్వాత లాగిన్ అయినా పర్లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఇది. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మీరు డబుల్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ప్యానల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇంకో నెక్స్ట్ వస్తుంది. అలా 2 నెక్స్ట్లు ఉంటాయి అంతే. సింపుల్ ఇన్స్టాలేషన్, పెద్ద మ్యాటరే ఉండదు ఇది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కూడా మీకు చూపించట్లేదు. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను. సో క్లోజ్ చేసేస్తున్నాను.
సో ఇది ఎలాగ ఉంటుంది అంటే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మిస్టర్ హార్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో ఇలాగ మిస్టర్ హార్స్ ప్రొడక్ట్ మేనేజర్ అని ఉంటుంది. సో ఈ విధంగా మీకు ప్యానల్ ఓపెన్ అవుతుంది, అది క్లిక్ చేయగానే. సో ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ది, ఇది ప్రీమియర్ ప్రోది. సో ప్రీమియర్ ప్రోకి ఏముంటుంది, ప్రీమియర్ కంపోజర్ అని ఉంటుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి యానిమేషన్ కంపోజర్ అని ఉంటుంది. సో మనకి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే రెండింటికి వస్తుంది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, నాకు అప్డేట్ అని ఉంది, మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇదే నాకు అప్డేట్ అని చూపిస్తుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇది అప్డేట్ అని ఉంటుంది. సో తర్వాత మీకు ఇక్కడ స్టార్టర్ ప్యాక్ అని ఉంటుంది, దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదే మనకి మెయిన్. ఈ స్టార్టర్ ప్యాక్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇది అప్డేట్ అని చూపిస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీకు ఇక్కడ విండోస్లోకి వెళ్ళంగానే మీకు యానిమేషన్ కంపోజర్ 3 అని చెప్పి ఉంది చూడండి, ఇదే మీకు. సో ఈ విధంగా మీకు ఇక్కడే కనబడతాయి మీకు యానిమేషన్స్ అన్నీ చూడండి. ఇది 2D యానిమేషన్, ఇది టెక్స్ట్ యానిమేషన్, మళ్ళీ ఈ ఎఫెక్ట్స్ మళ్ళీ చూడండి మీకు ఇలాంటి యానిమేషన్స్ ఇలా టెక్స్ట్లో ఉంటాయి చూడండి. సో ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇంకా చాలా ఉంటాయి, నేను మీకు ప్రీమియర్ ప్రోలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రీమియర్ ప్రోలో ఈ ప్లగ్ఇన్ ఎలా యూజ్ చేయాలో నేను ఇంకో వీడియోలో చేశాను, ఎక్స్టెన్షన్స్ అని చెప్పి. అందులో ఫ్రీ ప్లగ్ఇన్స్ ఎక్స్టెన్షన్స్ అన్నీ చూపించాను మీకు. ఆ వీడియో నేను కార్డ్స్లో వదిలేస్తాను, పైన మీకు కనబడుతుంది, లేకపోతే డిస్క్రిప్షన్ కింద మీకు 2 వీడియోస్ ఉంటాయి, అందులో మీకు ఎక్స్టెన్షన్స్ అనే వీడియో కనబడుతుంది. అది క్లిక్ చేసి మీకు ఫుల్గా ఇంకా ఫ్రీ ప్లగ్ఇన్స్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ అవి కూడా మీకు ఉంటాయి, అవి కూడా మీరు చూడాలనుకుంటే చూడండి. సో ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రోలో ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోండి. ప్రీమియర్ ప్రోలో విండోస్లో ఎక్స్టెన్షన్స్లో ప్రీమియర్ కంపోజర్ అని ఉంటుంది, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బయటే ఉంటుంది, ఇందులో అయితే ఎక్స్టెన్షన్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది. సో మీరు చూసినట్లయితే మనకి సేమే ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్, ఇక్కడ టెక్స్ట్ ప్రీసెట్స్, ట్రాన్సిషన్స్, సోషల్ మీడియా, లైక్, కామెంట్, నోటిఫికేషను, షేప్ ఎలిమెంట్స్ అంటే మనకి ట్రింపర్స్ ఉంటాయి కదా అవి, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఒకటి ప్లే చేసి చూపిస్తాను. సో ఇలా చాలా ఉంటాయి, నేను అన్నీ ప్లే చేయలేను, కాపీరైట్స్ వస్తే. మీరు అన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీ ప్లగ్గినే. సో స్టార్టర్ ప్యాక్ కాబట్టి ఇది. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే నేను షార్ట్కట్స్ చెప్పేటప్పుడు నా వీడియోస్లో నేను ఈ ప్రీసెట్ యూజ్ చేస్తాను. సో నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను అంతే. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో బ్రౌజ్ ఎడిట్ ఎలా ఉందో సేమ్ ఇది అలాగే ఉంటుంది. సో ఇది సేమ్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లాగే ఉంటుంది మనకి, మోగ్రేడ్ ఫైల్స్ ఇవన్నీ. సో కాకపోతే ఇది వేరే ప్లగ్ఇన్ కాబట్టి ఈడి యూఐ అనేది వేరేగా ఉంచండి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్, కలరు అన్నీ సపరేట్గా ఉంటాయి చూడండి. సో మీరు ఇది క్లిక్ చేయగానే మీరు ఎక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోండి మీరు అక్కడ చూస్తే సేమ్ నేమ్ ఉంటుంది. సో మీరు పెద్దగా ఇది యూజ్ చేయగలరు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు చూసినట్లయితే ఇలా ప్లే అవుతుంది చూడండి ఈ విధంగా. సో దీనికి మీరు ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేంజ్ అయిపోయింది చూడండి. సో అంతే, మీకు కావాల్సినవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను, ట్రాన్సిషన్స్. సో ఇప్పుడు ఈ డిలీట్ చేసేస్తున్నాను నేను, ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి. నేను ఇంకో వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇంకో వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో వీడియోస్లోకి వెళ్ళి నేను జస్ట్ నార్మల్గా ఇంకో వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ ట్రాన్సిషన్ చూపించడానికి. సో నేను డిలీట్ చేసేస్తున్నాను ఆడియోని. సో ఇప్పుడు మనకి నార్మల్గా వస్తుంది కదా, ఇప్పుడు నాకు ట్రాన్సిషన్ కావాలి. సో ఇప్పుడు నేను విండోస్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్లో ప్రీమియర్ కంపోజర్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను స్టార్టర్ ప్యాక్లో ట్రాన్సిషన్స్లోకి వెళ్ళి ఈ ప్యాన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది నేను చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో ఇది నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్గా చూపిస్తాను మీకు. సో మీరు చూసినట్లయితే ఇది కట్కి రావాలి, అంటే ఈ వీడియోకి మధ్యలో రావాలి, అంటే 2 కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్కి మధ్యలో రావాలి. ఇప్పుడు నేను ప్లే చేస్తే చూడండి మీకు ప్యాన్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి. సో ఈ విధంగా ట్రాన్సిషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ కూడా ఆడేస్తాడు, జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. సో ఇంకా ట్రాన్సిషన్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇంకా ఇందులో ఈ డ్రాప్ డౌన్ స్కిచ్ చేస్తే చాలా కనబడుతుంది మీకు. సో ఇక ట్రాన్సిషన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అవి కాకుండానే మీరు నా దగ్గర ఇంకా పేపర్ అన్ఫోల్డెడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. అవి కూడా మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.
సో అది ఎలా క్రియేట్ చేయాలంటే నేను ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది, నేను జస్ట్ డైరెక్ట్గా చూపించేస్తాను అలా ఇంపోర్ట్ చేసుకో. సో మీరు చూసినట్లయితే ఇక్కడ పేపర్ ఎఫెక్ట్ ఉంది, జస్ట్ పేపర్స్ ఉన్నాయి చూడండి. ఇవి మీరు ఈ వీడియోస్ మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఇవే నేను చెప్పిన MOV ఫార్మాట్స్, జస్ట్ మీకు RGB ప్లస్ ఆల్ఫా ఫార్మాట్లో ఉంటాయి ఇవి. సో ఇవి మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీరు ఆ వీడియోని అక్కడ పెట్టి ఒక టెక్స్ట్ రాసి ఆ ఇమేజ్ని కూడా దాని మీద పెడితే, అంటే వీడియో అయిపోయింది, క్లోజ్ నుంచి ఓపెన్ అయింది కాసేపు ఉండాలి కాబట్టి ఆ ఇమేజ్ అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేస్తాం. ఆ టెక్స్ట్ అనేది ఆ ఇమేజ్ ఓపెన్ అవుతున్నప్పుడు మనం యానిమేట్ చేస్తాం. సేమ్ అది ఇన్ యానిమేషన్ మనం అవుట్ యానిమేషన్ కూడా చేస్తాం. అదే మనకి పేపర్ అన్ఫోల్డెడ్ ఎఫెక్ట్ కింద వస్తుంది. సో అది మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో నేను ఆల్రెడీ చేశాను అది. సెకండ్ నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఈ స్టార్ ఆల్రెడీ ఆన్లో ఉంది కదా, సో ఇవ్వండి మీరు చూడండి. ఇక్కడ నేను దేన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దేన్ని చూపిస్తున్నాను చూడండి, మీకు ప్లే చేస్తున్నాను. సో ఈ విధంగా పేపర్ ఓపెన్ అయినట్టు వచ్చింది చూడండి, సింపుల్ యానిమేషన్ మనకి ఇది. సో ఇది మీకు వీడియో కన్నా పెద్దగా ఉంది, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే మీకు ఇక్కడ మీకు స్పీడ్ డ్యూరేషన్ ఉంటుంది. అది కాకుండా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఒక టూల్ ఓపెన్ అవుతుంది. ఇది రేట్ స్ట్రెచ్ అనే ఒక టూల్ ఓపెన్ అవుతుంది. సో మీరు జస్ట్ మీకు ఇలాగా డ్రాగ్ చేస్తారు అనుకోండి, ఇక్కడ దాకా చిన్నగా అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మీరు ప్లే చేస్తే అది ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నా కంప్యూటర్ స్లో ఉండడం వల్ల కొంచెం అది అలా అవుతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది చూడండి, క్లోజ్ అయిపోయింది అంతే. సో ఈ విధంగా మీరు పేపర్ అన్ఫోల్డెడ్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దాకా ఒక మోగ్రెట్ ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో, లేకపోతే ఒక మోగ్రెట్ ఫైల్ని ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో, దాన్ని మీరు ప్రీమియర్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, అక్కడి నుంచి ఎలా ఎడిట్ చేసుకోవాలో మీరు తెలుసుకున్నారు. దాంతోపాటు ఒకే స్టార్టర్ ప్యాక్లో మిగతా మోగ్రెట్ ఫైల్స్ కూడా, అంటే వాడిచ్చిన మోగ్రెట్ ఫైల్స్ ఆల్మోస్ట్ మీకు యూస్ఫుల్ అయ్యేవి అన్నీ ఒక ప్లగ్ఇన్ ద్వారా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను మీకు చూపించాను. సో ఈ విధంగా మీరు ప్రీమియర్ ప్రోలోకి మొత్తం అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి మళ్ళీ వెళ్ళకుండా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్. ఇలా మోగ్రెట్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ ట్యూటోరియల్ని షేర్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నా DM చేయండి. ఇలాంటి వీడియోస్ని నేను రీల్ ఫార్మేట్లో కూడా నేను పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో. ఇలాంటి లెంతీ వీడియోస్ కాకపోయినా నేను చిన్నగా చెప్పే, అంటే షార్ట్ అండ్ స్వీట్లో చెప్పే రీల్స్ని కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. అవి మిస్ అవ్వకుండా ఫాలో చేయండి. సో ఇలాంటి ట్యూటోరియల్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సుకేష్ విజువల్స్ని సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో అవ్వడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.